నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా భగవాన్ రమణ మహర్షుల వారు రచించిన ఉపదేశ సారంలో ఉన్న అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. భగవాన్ రమణ మహర్షుల వారు కర్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ ఉపదేశ సారం అనేటటువంటి గ్రంథాన్ని రచించారు. ఈ ఉపదేశ సారంలో రమణ మహర్షుల వారు కాయవాంగ్మనః కార్యముత్తమం పూజనం జపశ్చింతనం క్రమాత్ అంటూ ఒక అద్భుతమైన అంశాన్ని కర్మ సిద్ధాంతానికి ముడి చేస్తూ మేళవించారు. దీనిలో ఉన్నటువంటి భావాన్ని మనం పరిశీలిస్తే కాయవాంగ్మనః కార్యముత్తమం పూజనం జపశ్చింతనం క్రమాత్ అంటే మన శరీరాన్ని పూజ చేయటానికి, మన వాక్కుని జపం చేయటానికి, మన మనస్సుని ధ్యానం చేయటానికి వినియోగించటం ద్వారా ఆత్మ సాక్షాత్కారం వైపు అడుగులు వేయవచ్చని భగవాన్ రమణ మహర్షుల వారు వివరించారు. ఇక్కడ రమణ మహర్షుల వారు పూజ, జపము, ధ్యానము ఈ మూడింటి గురించి వివరించారు. పూజ అంటే భగవంతుడికి షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ ప్రతిరోజు మనం అర్చనా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. దీన్ని పూజ అంటారు. జపము అంటే భగవంతుడికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి మంత్రాలు కానీ స్తోత్రాలు కానీ మనం వాక్కుతో చేస్తే దాన్ని జపం అంటారు. ధ్యానం అంటే మాట్లాడకుండా అంతరంగంలోనే భగవత్ సంబంధమైనటువంటి భావాన్ని కలిగి ఉంటే దాన్ని ధ్యానం అంటారు. పూజ కంటే జపానికి శక్తి ఎక్కువని, జపం కంటే ధ్యానానికి శక్తి ఎక్కువని రమణ మహర్షుల వారు ఇక్కడ వివరిస్తున్నారు. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్థతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్ అంటూ సెలవిచ్చారు. అంటే మనం ఒక పూజ చేయటానికి లేదా ఒక జపం చేయటానికి లేదా ధ్యానం చేయటానికి కూర్చున్నప్పుడు వెంటనే మన మనస్సు ఎక్కడెక్కడో సంచరిస్తూ ఉంటుంది, వేటి మీదకో ఆలోచన వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం. మనస్సు అనేది చంచలమైంది. లాలయేత్ చిత్తబాలకం అన్నారు. పసిపిల్లవాడికి చెప్పినట్లుగా మనస్సును బుజ్జగించి ఎక్కడెక్కడో సంచరించేటటువంటి మనస్సును తీసుకుని వచ్చి ఏకాగ్రతను పెంపొందింపజేసుకోవాలి. అందుకే తతస్థతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్ అంటూ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ సెలవిచ్చారు. అలా చంచలమైనటువంటి మనస్సును నియంత్రణలో ఉంచుకుంటూ పూజ ద్వారా, జపం ద్వారా, ధ్యానం ద్వారా భగవంతుడి వైపు అడుగులు వేస్తూ కర్మ సిద్ధాంతంలో ఒక్కొక్క మెట్టు ఎదగాలని రమణ మహర్షుల వారు సెలవిస్తున్నారు. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, ఈశావాస్యమిదం సర్వం. అయినప్పటికీ ముందుగా ఒక విగ్రహ రూపంలో భగవంతుణ్ణి పూజిస్తూ ఆ తర్వాత మనోబుద్ధులు సంస్కరింపజేసుకొని ఏకాగ్రతను పెంపొందింపజేసుకుంటూ క్రమక్రమంగా కర్మ మార్గంలో ముందడుగు వేస్తూ ధ్యాన మార్గంలో మోక్షప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలని రమణ మహర్షుల వారు ఈ శ్లోకం ద్వారా మనకు సెలవిచ్చారు. కాబట్టి ఏ పని చేస్తున్నా, ఏ కర్మ చేస్తున్నా చంచలమైనటువంటి మనస్సును నియంత్రణలో ఉంచుకుంటూ పరమాత్మ భావన వైపు అడుగులు వేయటం ద్వారా కర్మ మార్గంలో కూడా మోక్షప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చని రమణ మహర్షుల వారు ఈ అంశంలో మనకు తెలియజేస్తున్నారు. రేపటి శుభయోగం శీర్షికన ఏరువాక పూర్ణిమ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. ఏ ఏ అవలక్షణాలున్నాయో, అవిద్యా వృత్తులున్నాయో అవన్నీ దుర్గములు. వీటిని మోక్ష ప్రతిబంధకములు లేదా జ్ఞాన ప్రతిబంధకములు అంటారు. ఈ జ్ఞాన ప్రతిబంధకాలన్నీ మత్ప్రసాదాత్ తరిష్యసి, నా అనుగ్రహం చే దాటతావు. అందుకే అర్జున వింటున్నావా, అలా కాకుండా అహంకారంతో నా మాటలు పెడచెవిని పెట్టేవనుకో నశించిపోతావు, జాగ్రత్త అన్నాడండి. చూడండి, ఇదండి కృష్ణబోధ. అంతా వేణునాదమే కాదు, పాంచజన్య శంఖారావం. ఏమంటే అంత చక్కగా మాట్లాడుతున్నాడు కదా, మృదువుగానే చెప్పచ్చు కదా అంటే గురువు ఎప్పుడు కఠినుడు కాడు. కానీ అవతల వాడిని మార్చాలన్నప్పుడు కఠినమైన వాక్కు కూడా ప్రేమతోనే పలుకుతాడు ఇక్కడ. అందుకే తర్వాత వాక్యం ఇంతవరకు ఎలా మాట్లాడాడు, నా అనుగ్రహం చేతి తరిస్తావు, నా అనుగ్రహం చేతి తరిస్తామంటే నీకు ఇంకా అహంకారం ఉండకూడదు. మచ్చిత్తం అయిన వాడికి ఇంకా వాడికి చిత్తమే లేదు.
అందుకే నేను యుద్ధం చేస్తే ఏమిటి, చెయ్యకపోతే ఏమిటి, ఆ మాట వదిలి నా అనుగ్రహం చేసి తరిస్తావంటే మచ్చిత్తులు వైపో, నేనేం చెప్తే చేయాలంతే నువ్వు. అధచేత్, అలా కాకుండా త్వం అహంకారాత్, అహంకారముతో అంటే మళ్ళీ బ్రహ్మముతో తాదాత్మ్యం చెందిన అహంకారం కాదు, నేను అని దేహ తాదాత్మ్యంతో కూడా అహంకారం తెచ్చుకున్నావా, నశ్రోష్యసి వినంక్షసి, అహంకారంతో నా మాట వినకపోతే వినంక్ష్యసి అంటే నశించిపోతావు జాగ్రత్త అని చెప్పాడు ఇక్కడ. అంటే కర్తవ్యం ఏమిటి, భగవద్వచనం వినాలి. తేల్చి చెప్పాడు. అంటే నీ బుద్ధితో నువ్వు గ్రహించలేనప్పుడు గురువు బుద్ధిని విని పాటించవలసిందే, ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ మరో క్వశ్చన్ లేదు. నీ బుద్ధికి అంత శక్తి ఉందా, గురువుని ఆశ్రయించు. గురువు ఎవరు, గురువునాం గురువు జగద్గురు కృష్ణ పరమాత్మ, ఆయన ఎదురుగా చెప్తున్నాడు. అది ఇక్కడ మళ్ళీ అహంకారం చెప్పు. గురువు చెప్పాడు కానీ నిజమేనంటారా అంటే భ్రష్టుడు అయిపోతావు. అందుకే అహంకారాత్. చాలామంది గురువు దగ్గర శిష్యులు ఉంటారు కానీ ఒక్క లక్షణం చేత వాళ్ళు ఉత్తములు కాలేకపోతుంటారు. అహంకారాత్. అందుకే జగద్గురువు ఈ మాట చెప్పాడు, అహంకారంతో కానీ వినకపోతే నశించిపోతావు జాగ్రత్త అన్నాడు ఇక్కడ. అయితే ఇక్కడ తర్వాత శ్లోకం చెప్పేటప్పుడు ఒక ఉపోద్ఘాతం ఇచ్చారు భగవత్పాల్ వారు. అంటే ఆ శ్లోకం అర్థం చేసుకోండి. ఇదంచ త్వయాన మంతవ్యం, నా మాట కానీ నువ్వు మన్నించకపోతే అంటే స్వీకరించకపోతే, గౌరవించకపోతే, స్వతంత్ర అహం కిమర్థం పరోక్తం కరిష్యామి ఇది, నేను స్వతంత్రుణ్ణే, ఇంకోటి చెప్పిన మాట ఎందుకు వింటాను అని కానీ అనుకున్నావే అనుకో, ఏమవుతుందో చెప్తున్నాడు ఇక్కడ. యదహంకారమాశ్రిత్య నా యోత్సయితి మన్యసే మిథ్యేష వ్యవసాయస్తే ప్రకృతి స్వాం నియోక్షతి. అద్భుతమైన మాట చెప్పాడండి ఇక్కడ. నువ్వు అహంకారాన్ని ఆశ్రయించి నేను యుద్ధం చెయ్యను అని అనుకున్నావే అనుకో, సాగదు సుమా, నువ్వు యుద్ధం చేసి తీరతావు. యుద్ధం చెయ్యనన్న నీ నిర్ణయము మిథ్యా. అది కేవలం ఉందా లేదా అని, మిథ్య అంటే అదే అండి, అసత్యం వేరు మిథ్య వేరు. అది ఉన్నట్టు కనబడుతుంది, లేనిది, అందుకు మిథ్య అనే శబ్దం వాడారు. జగన్ మిథ్య అనే శబ్దం కూడా ఇది ఉన్నట్టు కనబడుతుంది కానీ లేనిదని చెప్పడం కోసం మిథ్య. అసలు లేనిదైతే అసత్యం అని శబ్దం వాడాలి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అది ఏ పదం ఎందుకు వాడారో తెలియాలి. ఇక్కడ ఈ పదం అర్థం అవుతుంది. తే వ్యవసాయ, తే వ్యవసాయ అంటే నీ నిర్ణయం ఏదైతే ఉందో యుద్ధము చెయ్యనని నిర్ణయం, అది మిథ్య, అది నిలవదు సుమా. నువ్వు చేసి తీరుతావు. ఎందుకు చేసి తీరుతావు తెలుసా, నేను చెప్పడం వల్ల కాదు, నీ ప్రకృతి అది అన్నాడు ఇక్కడ. నీ స్వభావం, మళ్ళీ ప్రకృతి స్వభావం ఏమిటి, నీ స్వభావం క్షత్ర ప్రకృతినిది, క్షత్రియుడు, అది మర్చిపోకు నువ్వు. అది క్షత్రస్వభావ తవ ప్రకృతి. నీ ప్రకృతి ఏమిటి, క్షత్రస్వభావం. క్షత్రస్వభావం ఏమిటి, ఇవాళ ఒక్కసారి ఏదో ఆ మాత్రం అలా నా వాళ్ళు అనుకున్నావు కానీ క్షణం ఆగితే నీకే తెలుస్తుంది. ఇక్కడ నీలో ఉన్నటువంటి ఆ స్వభావం క్షత్రస్వభావం ఊరుకోదు. స్వభావజనితమైన కర్మ గనక నువ్వు చేయవలసిందే ఇది. స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణ. కనుక స్వభావజేన, ఇక్కడ ప్రకృతి అన్నాడు, స్వభావజం అన్నాడు, అక్కడ నియోక్షతి అని మాట పెట్టాడు. అంటే ఆ నీ స్వభావమే నిన్ను పురికొల్పుతుంది, నిన్ను ప్రేరేపిస్తుంది, నిన్ను నియమిస్తుంది. ఇది అర్థం అండి ఇక్కడ. అది ఎన్ని కబుర్లు చెప్పినా వాడు స్వభావమే వాడిని ప్రేరేపిస్తుంది. కాబట్టి క్షత్రియుడు చేసి తీరతాం. స్వభావమైన కర్మని అప్పుడు గుర్తు చేయమన్నాను అంతే కదా, నీకు తెలిసి చేయమన్నాను అంతే, ధర్మబద్ధంగా చేయమన్నాను, అదే ఉపదేశం. అందుకే స్వభావజేన, క్షత్రియ స్వభావం ఏమిటి, శౌర్యం దాక్ష్యం చెప్పాడు కదా. అందుకే శౌర్యాది యథోక్తం అని భగవత్పాల్ వారు అంటారు. అంటే శౌర్యము మొదలైనవి ఏది చెప్పుకున్నామో అటువంటి స్వభావం చేత కౌంతేయ నిబద్ధస్వేన కర్మణ, నీ కర్మ చేత నువ్వు నిబద్ధుడవై ఉన్నావు. దేని చేత, స్వభావము చేత. స్వభావము చేత నీ కర్మతో నువ్వు నిబద్ధుడి ఉన్నావు. కర్తున్నెచ్చసి యన్మోహాత్ కరిష్యసి అవసోపి తత్. నీకు యుద్ధం చెయ్యాలని అనిపించకపోయినా, చేయకూడదని కూర్చున్నా చేసి తీరతావు. అదే చెప్పాడు ఇక్కడ. యుద్ధం చెయ్యని చెప్పట్లేదు, చేసి తీరతావు, అది నీ స్వభావం, చేసి తీరతావయ్యా అని చెప్పాడు ఇక్కడ. అందుకే భగవానుడు ఎవరికో కొత్తగా ఇది చెయ్యమని చెప్పట్లేదు, నువ్వు చేస్తావు గనక ఇలా చెయ్యని చెప్పాడు ఇక్కడ. అందుకే కర్మని చెయ్యమని చెప్పేది కాదు భగవద్గీత, కర్మ ఎలా చెయ్యాలో చెప్పేది భగవద్గీత. ఇది తెలుసుకోండి. అంటే నువ్వు ఈ పని చేయి, నువ్వు ఆ పని చేయను, ఒక్కొక్కడికో పని చెప్పడం కోసం భగవద్గీత పట్టలేదు. నువ్వు ఎలాగూ చేస్తావు నీ స్వభావంతో, అదేదో ధర్మబద్ధంగా చెయ్యి, ఇలా చెయ్యి, తరిస్తావు. కానీ పెద్ద పెద్ద కబుర్లు ఆడుకో. నీకేమో స్వభావం ఇది, కబుర్లేమో సన్యాసనే పోతాను భిక్షెత్తుకుంటారే, కూడదు సుమా. ప్రస్తుతం తాత్కాలికంగా నీకు కలిగింది, అది కూడదు. అలాగని నువ్వు యుద్ధం మానేసానుకో, తత్కాల ఆవేశం చేత మోహంతో యుద్ధం మానేస్తే దాన్ని తామసత్యాగం అంటారు. గుర్తుపెట్టుకో, మన మునుపవన్నీ గుర్తుపెట్టుకోవాలండి. నువ్వు సాత్విక త్యాగం చేయి, స్వభావసిద్ధమైన కర్మ చేయి, ఫలాకాంక్ష విడిచిపెట్టు, ఆసక్తిని విడిచిపెట్టు, ఈశ్వరార్పణంతో చేయి, అప్పుడు కర్మ మంచిదే. అవన్నీ మనం ఇక్కడ తెచ్చుకోవాలి, పూర్వబోధలన్నీ కూడా. అందుకు కర్తుం నెచ్చసి యన్మోహాత్, మోహముతో
చెయ్యడానికి నువ్వు ఇష్టపడకపోయినా కరిష్యసి అవసోపి తత్, నీ ప్రయత్నం లేకుండా నువ్వు చేసి తీరుతావు సుమా అన్నాడు ఇక్కడ. ఎందుకంటే నీ ప్రకృతి ప్రకారంగా నిన్ను నడిపించే ఒక శక్తి ఉంది, వాడికి అన్నీ తెలుసు. నువ్వు ఇవాళ ఇలా కూర్చున్నా నువ్వేం చేస్తావు వాడికి తెలుసు, నీకు తెలియదు, నీకు భవిష్యత్తు తెలియదు, వాడికి అన్నీ తెలుసు. ఎందుకంటే నీ స్వభావం ప్రకారంగా ఈ శరీరంతో నువ్వు సంసారంలో ప్రవర్తించి తీరతావు. ఎందుకంటే అలా తీరేటట్లు చేస్తూ లోపల కూర్చున్నాడు వాడు ప్లే చేస్తున్నాడు మొత్తం, వాడికి తెలుసు నెక్స్ట్ సీన్ ఏంటో. నువ్వు చేసి తీరుతావయ్యా. వాడెవడో తెలుసా? వాడి పేరు ఈశ్వర సర్వభూతేషు హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఇక్కడికి వచ్చినప్పటికీ అందమైన సంబోధన చేశాడు అర్జున అని. ఇంతవరకు ఊరుకున్న శంకర భగవత్పాల్ వారు ఇక్కడ మాత్రం అర్జున శబ్దానికి అర్థం రాశారు. అర్జున అంటే తెల్లనివాడా అని అర్థంట. అసలు అర్జునుడు కూడా చామనచాయే, ఆయన కృష్ణుడే. కానీ ఎందుకు అలా అన్నారు అనే దానికి భారతంలో వేరే చోట అర్థం ఉంది, అది తీసుకుని చెప్తాడు ఇక్కడ. శుక్లాంతరాత్మ స్వభావ విశుద్ధాంతఃకరణ అర్జున అన్నాడు ఇక్కడ. అంటే తెల్లని మనస్సున్నవాడు అంటే గుండె మీద వైట్ రంగు పూసుకున్నవాడని కాదు, ఇక్కడ అంతఃకరణం తెల్లగా ఉంది అంటే శుద్ధాంతఃకరణ. ఈ అర్జున శబ్దం ఈ విధంగా వాడతారని ఎందుకు తెస్తున్నారయ్యా అంటే ఋగ్వేదంలో మంత్రం చెప్పారండి శంకర భగవత్పాల వారు. అహశ్చ కృష్ణ మహరర్జునంచ అని. ఇక్కడ అర్జునంచ అహహ పగలు తెల్లనిదిగా తేటగా ఉంటుంది అని చెప్తూ అర్జున శబ్దం తెల్లదనం కోసం వేదం వాడింది కనుక అర్జున ఎక్కడ వచ్చినా తెలుపుని అర్థము అన్నాడు ఇక్కడ. హనుమంతుడు కొమ్మ మీద కూర్చున్నప్పుడు సీతమ్మ చూస్తుంది పైకి. అప్పుడు హనుమంతుడు ఎలాగోనంటే వేష్టిత అర్జున వస్త్రంచా అంటాడు వాల్మీకి. అంటే తెల్లని వస్త్రం కట్టుకున్నాడు, తెల్ల నార చీర ధృతు దాల్చునాతని వెల్ల జన్నిదంబు వెలయువ అని. కానీ అర్జున అంటే అర్థం ఏంటి? తెల్లనివాడు. ఎంత తెల్లగా ఉంటాడంటే మల్లెపువ్వు ఎలా ఉంటుంది అలా ఉంటాడండి. అందుకే మల్లికార్జున అని పేరు కూడా ఆయన స్వామికి అందుకు వచ్చిందండి. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు గురువారం. గురువు యొక్క ప్రభావం అద్వితీయమైనటువంటి తత్వాన్ని మనకు ప్రసాదిస్తూ ఉంటుంది. లోక గురువు ఎవరు అని కనుక మనం ఆలోచన చేస్తే సాక్షాత్తు శివపరమాత్మే. ఆయనే గురుతత్వంలో విరాజిల్లుతూ సాక్షాత్తు మనకు దక్షిణామూర్తిగా జ్ఞానతత్వాన్ని ప్రబోధిస్తూ ఉన్నాడు. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మఖ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయుచ్చ స్వాహా అంటూ ఆ స్వామిని మనసు నిండా నింపుకొని వీలైతే దక్షిణామూర్తి స్వామి ఆలయాన్ని సందర్శించి అక్కడ గురు హోమం కూడాను నిర్వహించడం వలన ఆ హోమ తత్వరీత్యా కూడాను మనలో విద్యాతత్వం అత్యధికంగా పెంపొందించడమే కాకుండా ఆరోగ్యము, ఐశ్వర్యము, వివిధ రంగాలలో చేసేటువంటి కృషికి తగిన ప్రతిఫలం లభ్యపడి తీరుతుంది సుమా అంటోంది శాస్త్రం. అందుచేత గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం దివ్యవంతమైనటువంటి ఆశీస్సుల కోసం మనం గురువుల యొక్క ఆశీస్సులను ప్రతినిత్యం కూడాను మనం తీసుకోవటం చాలా మంచిది. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా గురువు ఆయన తన దివ్య దృష్టితో ఒక్కసారి ఆ శిష్యుని తలుచుకుంటేనే చాలు, శిష్యుడికి ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడాను పటాపంచలైపోతాయి అని చెప్పేసి వివిధ గురు చరిత్రల ద్వారా భారతీయ సనాతన సంస్కృతి మనకు తెలియజేసినటువంటి అద్వితీయమైనటువంటి విధి విధానాలు కోకొల్లలుగా మనకు తెలుసు. అందుకే గురు చరిత్ర పారాయణ అద్వితీయమైనటువంటి లక్షణాన్ని నేటికి కూడా ప్రతి వారికి కూడాను ప్రసాదిస్తోంది. ప్రతి గురువారం కూడాను నియమబద్ధంగా గనక గురు చరిత్రను ప్రారంభించి ఆ గురువు చెప్పినటువంటి విధి విధానాల్ని ఎవరైతే పాటిస్తారో వారి జీవితం కూడా ఎప్పుడూ ఆహ్లాదకరంగా
ఆనందమయంగా జ్ఞానతత్వంతో విరాజిల్లుతూ మానవ జీవిత సార్థకత యొక్క దివ్యవంతమైనటువంటి ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఆస్కారాన్ని కల్పిస్తుంది సుమా. ఇదే గురువులు దాగిన మహా అద్భుతవంశమైనటువంటి విశేషాంశం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. విష్ణుర్నారాయణ కృష్ణో వైకుంఠో విష్టరశ్రవా దామోదరోచ్యుత శాంగీ విశ్వక్సేనో జనార్దన. నేటి కాలమాన విశేషాల్ని గమనిద్దాం. స్వస్తి శ్రీచాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుద్ధపక్షం, గురువారం. సూర్యోదయం 5:46 సూర్యాస్తమయం 6:49. నేటి తిథి త్రయోదశి ఉదయం 7:48 వరకు, తదుపరి చతుర్దశి. నక్షత్రం అనురాధ సాయంత్రం 6:04 వరకు, తదుపరి జ్యేష్ఠ. వర్జన్ రాత్రి 11:43 నుండి 1:19 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:07 నుండి 10:59 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:20 నుండి 4:12 వరకు. ఇక నేటి అమృత ఘడియల్ని చూస్తే ఉదయం 7:20 నుండి 8:59 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు. అష్టకవర్గ రీత్యా శుభ సమయం సాయంత్రం 4 గంటలకి. ఇక కర్కాటకాయనం రాత్రి 2:21. సూర్య ఆరాధనని విశేషించి చేయాలి. అన్నిటికంటే అతి ముఖ్యంగా పితృదేవతారాధనని చేయడం చాలా చాలా అవసరం. గతించినటువంటి తమ తల్లి, తండ్రి, తాత, ముత్తాత అందరికీ కూడా వారి పేరిట భోజనాల్ని సమర్పించడం. శ్రద్ధయా క్రియతే యత్ తత్ శ్రాద్ధమవధీరితం. ఏదైతే శ్రద్ధగా చేస్తామో దాన్ని శ్రాద్ధము అంటారు. గురువారం నాడు శ్రీ మహావిష్ణు ఆరాధనం సర్వశ్రేయస్కరం కాబట్టి శ్రీ విష్ణు సహస్రనామాన్ని చదవడమో లేక విష్ణువుకి సంబంధించినటువంటి ఏదో వ్రతమో పూజో చేసుకోవడం చాలా చాలా మంచిది. మానసికమైన ప్రశాంతతతో పాటు బుద్ధి వికాసం కూడా కలుగుతుంది. నేటి ఆణిముత్యాలు. నీలోని బలహీనతలను నీచులకు తెలియచేయకూడదు. సమయం చూసి హేళన చేస్తారు. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. ఆ తల్లి, నేను ఈ పూసినటువంటి శించుపా వృక్షపు కొమ్మను ఉంచి కిందకి దానికే జట కట్టేసుకుంటాను. కానీ ఆవిడకి అలా చేసుకోవాలన్న ఆలోచన ఇవాళే వచ్చేటట్టు చేయడంలో గొప్పతనం ఈశ్వరుడు యందుంది. ఎందుకంటే హనుమ మాట్లాడడానికి ఇప్పుడు అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆయన అనుకోని పరీక్ష ఆయనకు వచ్చింది. ఇప్పటి వరకు సీతమ్మ ఊరిపోసుకుంటోంది. అడిలిపోయిన వారు ఎవరంటే హనుమ.
ఎందుకనంటే ఇదెక్కడి ప్రారంభం, సీతమ్మని చూద్దామని వచ్చాను, ఫలానా చోట ఉంది స్వామి అని వెళ్ళి చెప్పచ్చు అనుకున్నాను. తీరా వచ్చి చూసిన తర్వాత అమ్మ బాబోయ్, ఈవిడ పాతివ్రత్యం, అంత సౌందర్యం, ఆ మహాతల్లి ఆవిడ తేజస్సు చూసి విడిచిపెట్టి వెళ్ళలేక సన్నివేశం వెనక సన్నివేశం, సన్నివేశం వెనక సన్నివేశం నడిచిపోతుంటే ఆకుల చాటున అలాగే ఉండిపోయాను. అలా చూస్తూ ఉండిపోయాను. ఇప్పుడు ఇది అనుకోని సంఘటన, ఈవిడ చనిపోతోంది. నేను ఏం చెయ్యాలి ఇప్పుడు? నేను ఏమీ చేయకుండా వెళ్ళిపోతే సీతమ్మని చూశాను అని చెప్పేస్తే ఎలా ఉందని అడిగితే రాముడు చనిపోయింది. ఎందుకు చనిపోయింది? ఇన్ని కష్టాల మధ్యలో ఉరేసేసుకుంది. నువ్వేం చేశావు? నేనేం చేయను. ఆవిడకి వేటు పడిపోయింది ప్రాణం. అప్పుడు నేనేం చేయడానికి అవకాశం లేదు. ఉంగరం చూపించిన ఆవిడ చూడదు. ఆ పరిస్థితుల్లో నా వల్ల ఏం కాలేదు అని చెప్పవచ్చు. కానీ సీతమ్మ లేదన్న విషయం తెలిసిన రాముడు క్రుద్ధుడైపోతాడు. ఆయన కోదండములకు సంధించి బాణములు విడిచిపెట్టిన నాడు ఇక ఈ బ్రహ్మాండములు ఉండవు. కాబట్టి నేను ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? అమ్మా సీతమ్మ అని గట్టిగా పిలిచి ఏదైనా మనుష్య భాషలో మాట్లాడితే ఆవిడ మరింత తటుక్కుని కొమ్మొదిలేస్తుంది. ఎందుకనంటే ఒక వానరం మనుష్య భాషలో ఎలా మాట్లాడుతోంది? రావణుడే వచ్చాడని అనుమానపడుతుంది. కాబట్టి మాట్లాడడం కుదరదు. పోనీ మాట్లాడకుండా నేను ఏమైనా దగ్గరికి వెళ్ళి సహాయం చేద్దామంటే తల్లిని ముట్టుకోవడమే, ఆవిడ స్పృహలో ఉండగా ముట్టుకోవడమే, ఇంకేమైనా ఉందా? మరి అలాగని చూస్తూ ఊరుకుంటే నేను చెప్పినంతసేపు ఆలోచించడానికి అవకాశం ఉందండి అక్కడ. ఏవం బహువిధాం చింతాం చింతయిత్వాం మహాకపి సంసర్వో మధురం వాక్యం వైదేహ్య వ్యాజహార అన్నారు మహర్షి. ఇంత నవవ్యాకరణ పండితుడు, ఇంత బుద్ధిమతాం వరిష్టం, ఇంత శీలవైభవం ఉన్నవాడు, ఇంత ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు, అంత గమన వేగం ఉన్నవాడు, అంత మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, ఇంతటి మహానుభావుడికి అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు, ఏం చెయ్యాలో అంతకన్నా అర్థం కాలేదు. ఆ కొమ్మల్లో గిరగిర తిరిగేశారు. చూడండి, ఏం చెయ్యాలో తెలియనప్పుడు ఏమీ చేయలేక అటు ఇటు తిరిగేస్తాడు కంగారులోను. అలా తిరిగేశారు ఆ కొమ్మల్లో. ఎలా? నేనేమైనా మాట్లాడితే రాక్షస స్త్రీలు వింటారు, ఈవిడ మాట దేవుడిరుగు, వాళ్ళకి నాకు యుద్ధం జరుగుతుంది, జయాపజయములు విధి నిర్ణీతములు, ఈ లోపల సీతమ్మ ఏమవుతుందో, మళ్ళీ మాట్లాడే అవకాశం ఉంటుందో ఉండదో, నేను ఉంటానో ఉండనో, బ్రతుకుతానో బ్రతకనో, ఓడించిన ఈ తల్లి ఏమవుతుందో, మళ్ళీ తీసుకెళ్ళి దాచేస్తానో, ఏమైనా మాట్లాడాలా మాట్లాడక్కర్లేదా? చిత్రం ఏంటంటే ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు కదూ, కొద్దిగా కాలం కావాలి. వెంటనే ఆవిడికి శుభ సూచనలు కనపడ్డాయి. ఈశ్వరుడు ఉన్నాడనడానికి, మనని రక్షిస్తాడనడానికి, ధర్మాన్ని నమ్ముకున్నవాడు పాడవరడన్న ఆశ్వాసమును కల్పించడానికి రామాయణం సుందరకాండ ఇంతకన్నా నిదర్శనములా. ఇది సౌందర్యం, ఎప్పటికీ నిలబడిపోయే సౌందర్యం, ఎప్పటికీ మనుష్యులకు అభయం ఇవ్వగలిగిన సౌందర్యం. తస్యాశుభం వామమరాళపక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాసందతైకం నయనం సుకేస్య మీనాహతం పద్మమివాభితామ్రం. శుభసూచనలు కనపడుతున్నాయంటే సీతమ్మకి ఎడమకన్ను అదిరింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అశ్వత్థామ చేసిన యుద్ధానికి రణభూమి అంతా తీవ్రంగా గాయపడి అరుస్తున్నటువంటి నరులు, గుర్రాలు, ఏనుగులతో నిండిపోయింది. కొందరి వీపులు, కొందరి పక్కట ఎముకలు, కొందరి తలలను నరికేశాడు, కొందరిని తరిమి కొట్టాడు, మరికొందరి చెవులను నరికాడు, కొందరి గొంతు మీద కొట్టి తలలను శరీరంలోకి దూరేలాగా చేసి వధించాడు. ఇష్టమొచ్చినట్టు చేశాడు. ఇలా అశ్వత్థామ లెక్కలేనంతమంది సైనికులను వధించాడు. అప్పుడు ఆ రాత్రి చీకటితో అతి భయంకరంగాను ఘోరంగానూ ఉంది. ఆ రోజు ఎందుకో ఇంకా భయంకరంగా ఉంది. కొన రోజు అక్కడ కొందరు ఇంకా కొన ఊపిరితో ఉన్నారు. వేల కొద్దిగా పాంచాలురు చనిపోయారు. దుష్టదుమ్ముని తట్టు వాళ్ళందరూ పాంచాలురు అందరూ చచ్చిపోయారు. ఎన్నో ఏనుగులు, గుర్రాలు చచ్చిపడి ఉన్నాయి. అంతా దృష్టద్యుమ్నుడి యొక్క పరివారం అంతా, ఆ దృష్టద్యుమ్నుడి యొక్క పరివారం అంతా కూడా. అలా వాటన్నిటితో రణభూమి భయంకరంగా కనిపించింది. యక్షులు, రాక్షసులతో నిండి ఉంది. రథాలు, గుర్రాలు, ఏనుగులతో దారుణంగా ఉంది.
అశ్వత్థామ చంపని ఎందరో యోధులు నేల కూలిపోయారు. కొందరు సోదరులను, కొందరు తండ్రులను, కొందరు పుత్రులను పిలుస్తూ అరుస్తున్నారు. కొందరు ఇలా అన్నారు, అయ్యో, క్రూర కర్ములైన రాక్షసులు నిద్రిస్తున్న మనను చంపుతున్నారు. కోపించిన ధృతరాష్ట్రుడి కుమారులు కూడా రణభూమిలో ఇలాంటి దారుణమైన పని చేయలేదు. ధృతరాష్ట్రుడి యొక్క కొడుకులు కూడా ఇట్లా చేయలేదు. ఇది ఎవరో చేస్తున్నాడు వీడు. పాండవులు ఇక్కడ లేనందువల్లే కదా మనకి ఇలాంటి ఘోరమైన కష్టం వచ్చింది. అర్జునుడు విప్రభక్తుడు, సత్యం మాట్లాడతాడు, జితేంద్రియుడు, సకల భూతాలపై దయగలవాడు. ఆయనకు జనార్దనుడు రక్షకుడై ఉన్నాడు. ఆ అర్జునుణ్ణి అసురులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు కూడా గెలవలేరు. అర్జునుడు నిద్రిస్తున్న వాడిని కానీ, ఏమరుపాటులో ఉన్నవాడిని కానీ, ఆయుధాలను వదిలిపెట్టిన వాడిని కానీ చంపడు. చేతులు జోడించిన వాడిని కానీ, పారిపోతున్న వాడిని కానీ, జుట్టు విరపేసుకున్న వాడిని కానీ చంపడు. క్రూరమైన పనులు చేసే రాక్షసులే ఇలాంటి పని చేస్తారు అని ఏడుస్తూ ఎంతోమంది నేల మీద పడిపోయారు. కొందరు గర్జిస్తున్నారు, కొందరు విలిపిస్తున్నారు. ఆ భీకర కోలాహల ధ్వని ఒక్క ముహూర్త కాలంలో అణిగిపోయింది. ఘోరంగా భీకరంగా వ్యాపించున్నటువంటి ఆ దుమ్ము కూడా రక్తంతో తడిసిన నేలపై క్షణకాలంలో అదృశ్యమైపోయింది. అప్పుడు అశ్వత్థామ రుద్రుడు ప్రాణులను చంపినట్లుగా వేల మంది మనుష్యులను చంపేశాడు కూడా. వారు ప్రాణాలు రక్షించుకోవడం కోసం ప్రయత్నిస్తూ ఎంతో కలత చెందారు కూడా. అలా ఆ రాత్రి అర్ధభాగంలోనే అశ్వత్థామ పాండవ మహాసేనను వధించాడు. ఆ రాత్రి రాక్షసులకు ఆనందాన్ని వృద్ధి చేసింది. మాంసజీవులైన క్రూర జంతువులు అక్కడికి వచ్చి క్రొవ్వు, ఎముకలలోని గుజ్జు, ఎముకలు, రక్తము, వస బాగా తింటున్నాయి. ఇక ప్రభాతకాలం సమీపిస్తుంది. ఆ సమయంలో అశ్వత్థామ శిబిరం నుండి బయటకు వెళ్ళాలి అనుకున్నాడు. అప్పుడు అశ్వత్థామ బాగా రక్తంతో తడిసి ఉన్నాడు. అతడి కత్తిపిడి కూడా రక్తంతో తడిసింది. అది చేతిలో కలిసిపోయి శరీరంలో భాగమైనట్లుగా కనిపిస్తుంది. ఆ కత్తి కూడా శరీరంలో ఒక వెముకలాగా ఉందట. అంటే అలా అశ్వత్థామ ఘోరంగా జనసంహారం చేసి తన లక్ష్యాన్ని సాధించాడు. ప్రళయకాలంలో సకల ప్రాణులను బూడిద చేసిన అగ్నిలాగా శోభించాడు. దుర్గమమైన మార్గంలో నడిచి తన కోరిక తీర్చుకున్నాడు. అందరినీ చంపిన తర్వాత నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కృపాకృతవర్మలను కలుసుకొని వారికి ఆనందాన్ని కలిగించాడు. తాను చేసిన పనులన్నీ వారికి వివరంగా చెప్పాడు, ఎంతమందిని చంపానని. అప్పుడు వారు కూడా అశ్వత్థామకు సంతోషాన్ని కలిగించాలని ఇలా అన్నారు, ఓ ప్రభు, మేము కూడా వేల కొద్దీ పాంచాలులను, శృంజయులను చంపేశాం అన్నాడు. ఆ మాట విని అశ్వత్థామ సంతోషించాడు. ముగ్గురు కూడా ఆనందంతో పెద్దగా గర్జించారు, పెద్దగా చప్పట్లు కూడా కొట్టారు. అలా ఆ రాత్రి సోముకులకు కాళరాత్రి అయింది. ఎంతో భయంకరమైంది. మన జనాన్ని నాశనం చేసిన వారందరూ అలా ఘోరంగా చనిపోయారు. దీన్ని బట్టి చూస్తే కాలగతిని ఎవరు అతిక్రమించలేరు అని బాగా తెలుస్తుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదన్నాడు సంజయుడు. ఆ మాటలు విని ధృతరాష్ట్రుడు ఇలా అడిగాడు, ఓ సంజయ, నా కుమారుడు గెలిచే తీరాలనే ఉద్దేశంతో అశ్వత్థామ గట్టిపట్టు పట్టి ఉన్నాడు. అలాంటి వీరుడు ఇలాంటి పనిని అంతకుముందే ఎందుకు చేయలేదు? ఇట్లా చేశాడే, ఇప్పుడు ముందుగా చేసి ఉంటే బాగుండు కదా, అట్లా చేసి ఉంటే బాగుండేది కదా. పైగా దుర్యోధనుడు దెబ్బతిన్న తర్వాతే ఇలాంటి నీచమైన పని ఎందుకు చేశాడు అని అడిగాడు. అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, అశ్వత్థామ పాండవులకు భయపడి ఆ పని చేయలేదు. పాండవులు
శ్రీకృష్ణుడు సాత్యకి లేని సమయం చూసుకొని అశ్వత్థామ ఈ పాడు పని చేశాడు. పాండవులు సాత్యకి లేనటువంటి సందర్భంలో, కృష్ణుడు లేనటువంటి సందర్భంలో వాడు దూరంలో ఉన్నారు, చాలా దూరంలో. పాండవులు గనక ఉన్నట్లయితే వారిని ఎవడూ చంపలేడు. ఎందుకంటే వాళ్ళు బయలుదేరేమో హస్తినాపురానికి కూడా బయలుదేరింటవచ్చు. సాక్షాత్ ఇంద్రుడైనా సరే చంపలేడు. కనుకనే వారు లేని సమయంలో, పైగా వాళ్ళంతా వేరే సమయం నిద్రిస్తున్న సమయంలో ఇలా దారుణమైన ఘటన జరిగిపోయింది. వాళ్ళు శిబిరాలకు వేరే కదా, పాంచాలు శిబిరమే వేరే, ద్రౌపది పుత్రులు శిబిరం వేరే, ఇట్లా శిబిరాలు వేరే. పంచపాండవులు కృష్ణుడు చాలా దూరంలో ఉన్నారు. కురుక్షేత్రం అంటే ఎన్నో కిలోమీటర్లు కదా, ఎన్నో మైళ్ళు దూరం. తర్వాత ఆ ముగ్గురు పాండవులకు తీవ్ర నష్టం జరిగింది అని బాగా సంతోషించారు. ఇదంతా అదృష్టం కొద్దీ జరిగిందని ఒకరితో ఒకరు చెప్పుకొని మురిసిపోయారు. అశ్వత్థామ కృప కృతవర్మల అభినందనలు పొందాడు. ఎంతో ఆనందించి వారిని కౌగలించుకున్నాడు. తర్వాత వారితో ఇలా చెప్పాడు, ఓ మహావీరులారా, పాంచాలురు అందరూ చనిపోయారు. ద్రౌపదీ పుత్రులు సోముకులు మత్స్యసేనాలతో మిగిలిన వారు కూడా చనిపోయారు. నేనే అందరినీ చంపేశాను. ఇప్పుడు ఇక ఆలస్యం చేయకుండా మనం దుర్యోధనుడి దగ్గరికి వెళదాం. అదృష్టం కొద్దీ మన రాజు కనుక బ్రతికి ఉంటే అతడికి శుభవార్తను చెబుదాం అన్నాడు అశ్వత్థామ అని చెప్పాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 9వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, కౌరవ పక్షంలో మిగిలిన కృతవర్మ, కృపుడు, అశ్వత్థాములు ముగ్గురు కలుసుకొని సకల పాంచాలులను ద్రౌపదీ పుత్రులను చంపారు. తర్వాత దుర్యోధనుడు పడి ఉన్న చోటుకి వేగంగా వచ్చారు అక్కడికి. అప్పుడు దుర్యోధనుడు కొనా ఊపిరితో ఉన్నాడు. అతన్ని చూసి వారు వెంటనే రథాల నుండి దిగి నీ కొడుకు చుట్టూ చేరారు. దుర్యోధనుడి తొడలు విరిగి ఉన్నాయి. అతి కష్టం మీద ఊపిరి తీసుకుంటున్నాడు. అచేతనంగా పడి ఉన్నాడు. నోటి నుంచి రక్తం నేల మీద కారుతోంది. అక్కడ భీకరంగా కనిపిస్తున్న అనేక జంతువులు, కుక్కల గుంపులు దుర్యోధనుడిని తినాలని 4 వైపులా ఉన్నాయి. అతి దగ్గరగా నిలబడి ఉన్నాయి. ఆ క్రూర జంతువులను దుర్యోధనుడు అతి కష్టం మీద నివారిస్తున్నాడు. బెదిరిస్తూ తరిమి కొడుతున్నాడు. ఎవరు లేరు పక్కలో. ఎంత పెద్ద రాజు అయితేనేమి, కర్మ చూడండి. ఒక్కడైనా ఉండద్దా? ఒక్కడూ లేడు. తీవ్రమైన వేదనతో నేలపై పొర్లాడుతున్నాడు. అన్ని అక్షోహిణి సైన్య ఉండినటువంటి వాడు. ఎంతమంది చుట్టూ కుక్కలు, నాక్కలు అవన్నీ వచ్చాయి. దాళ్ళను తోలటానికి కూడా ఎవడూ లేడు. ఎంతమంది భార్యలు ఉన్నారు, ఏం ప్రయోజనం? ఎంతమంది కొడుకులు, ఏమి మనవళ్ళు, ఏమి కర్మ చూడండి. అందుకనే పరమాత్ముడు ఒక్కడే మనకు దిక్కు. ఎవ్వరూ ఎవరికి రారు. ఏ సందర్భంలో ప్రాణ ప్రయాణం అయ్యేటప్పుడు భవభీతి సమాకుల, చాలా భయపడతామంట. అందుకని దీనస్య పదమ, నన్ను రక్షించు అని అప్పుడు పరమాత్ముడిని మనం వేడుకోవాలా. వాడొక్కడే మనం రక్షించేది. ప్రాణము ప్రయాణమయ్యేటప్పుడు చాలా బాధపడుతుందట. అది ఎవరికీ తెలీదు. ప్రాణము సులభంగా చక్కన వెళ్ళదు. చాలా బాధపడి శరీరాన్ని అంత హింస పెట్టి వెళుతుంది. అంత సులువుగా వెళ్ళదు. అనాయాస మరణం రాదు. చాలా అపురూపం వచ్చేది. చాలామందికి రాదు. అది సొంతమందికి మాత్రమే. అటువంటి మరణం వస్తే వాళ్ళని గురించి ఏడ్చకూడదు అని చెప్పారు. సంతోషపడాలట. అటువంటి మరణం మనకు కూడా రావాలా అని వేడుకోవాలట. నేల మీద అలా నెత్తురుడుతూ దొర్లుతున్నటువంటి దుర్యోధనుడిని వారు చూశారు. కష్టమైంది వాళ్ళకి పాపం.
ఆ ముగ్గురు చావు నుండి తప్పించుకున్నారు. నెత్తురుతో తడిచున్నటువంటి ఆ ముగ్గురుకు నిట్టూరుస్తూ ఉండగా దుర్యోధనుడు 3 అగ్నుల చుట్టూ ఉన్నటువంటి వేదిలాగా శోభించాడు. రారాజు అనుభవించకూడని స్థితిని అనుభవిస్తున్నాడు. అలా బాధపడుతున్నటువంటి రాజును చూసి అశ్వత్థామ, కృపుడు, కృతవర్మ సహించలేకపోయారు. ఎంతో దుఃఖంతో బాధపడ్డారు. వారు దుర్యోధన నోటి నుంచి కారుతున్నటువంటి రక్తాన్ని తమ చేతులతో తుడిచారు. దీనంగా విలపించారు. తర్వాత కృపుడు ఇలా అన్నాడు, ఆహా, దైవానికి అసాధ్యమైందంటూ ఏదీ లేదు. లేకపోతే 11 అక్షోహిణులకు ప్రభువైన దుర్యోధనుడు దెబ్బతిని ఇలా పడిపోయేవాడే కాదు. చూడండి ఇప్పుడు ఎలా పడిపోయాడు. దుర్యోధనుడికి గద అంటే ఇష్టం. ఇతడు బంగారు రంగు కలవాడు. బంగారంతో అలంకరించబడిన గద ఇతడి పక్కనే నేలపై పడి ఉంది. అది ఏ యుద్ధంలోనూ ఈ శూరుడిని విడిచిపెట్టలేదు. స్వర్గానికి వెళుతున్న సమయంలో కూడా ఇది పక్కనే ఉందట. కనుక ఈ గదను చూడండి. అంతఃపురంలో అనురాగవతి అయినటువంటి భార్య పక్కన ఉన్నట్లుగా ఈ వీరుడి పక్కనే ఉందట గద. ఈ దుర్యోధనుడు పట్టాభిషక్తులైన రాజుల్లో ప్రథముడిగా ఉండేవాడు. అప్పుడు నేల మీద పడి దుమ్మును పట్టుకున్నాడు. కాలం అలా తిరుగుతుందో చూడండి, ఎట్లా తిరుగుతుందో ఏం చేస్తుందో చూడండి. గతంలో ఈ రాజు చేతిలో ఎంతోమంది శత్రువులు చచ్చి నేలకూలారు. ఇప్పుడు ఆ రాజే శత్రువుల చేతిలో దెబ్బతిని నేలపై పడి ఉన్నాడు. 100 కొద్ది రాజులు భయంతో ఈ దుర్యోధనుడి ముందు తల వంచేవారు. ఈ రోజున క్రూర జంతువులు చుట్టుముట్టుగా ఇతడు వాటిని తల వంచి వశమవుతున్నాడు. వాళ్ళకు ఈ ప్రాణులకి వీరశయ్యపై పడుకున్నాడు. గతంలో విప్రులు ధనం కోసం ఈ రాజును సేవించేవారు. ఇప్పుడు మాంసం కోసం క్రూర జంతువులు సేవిస్తున్నాయి అన్నాడు. అలా పడి ఉన్నటువంటి ఎంతో బాధపడుతున్న ఆ కురుశ్రేష్ఠుడిని చూసి అశ్వత్థామ దీనంగా ఏడుస్తూ, ఓ రాజా, ధనుర్ధారుల్లో నువ్వు ముఖ్యుడు. నువ్వు యుద్ధంలో కుబేరుడితో సమానమైనవాడు. బలరాముడు శిష్యుడు నువ్వు బలరాముడికి. అయినా భీముడు నీలో ఎలా లోపాన్ని పట్టాడు? నువ్వు బలవంతుడవు, నేర్పరివి, నిత్యము అభ్యాసం చేస్తూ ఉంటావు. అలాంటి నిన్ను ఆ పాపాత్ముడు ఎలా దెబ్బతీశాడు? నిజంగా ఈ లోకంలో కాలమే బలవంతరమైంది. భీముడితో పోరాడుతూ దెబ్బతిన్న నిన్ను ఇలా చూడలేకపోతున్నాం. ధర్మాత్ముడైన నిన్ను పాపాత్ముడైన ఆ భీముడు మోసంతో చంపగలడా? చంపలేడు కదా. కాలాన్ని అతిక్రమించలేం అనే మాట నిజం. ఏదో కాలం ముంచుకొచ్చింది కాబట్టే భీముడు నిన్ను ఇట్లా చేశాడు అని ఇప్పుడే కాంప్రమైజ్ అయిపోతున్నారు వాళ్ళు. చావక ముందైనా చెప్తున్నారు. ఇప్పుడు ఇంతవరకు తిట్టుకునేవాళ్ళు. కాలం మించిపోయింది, అందుకని ఇట్లయింది. భీముడు యుద్ధానికి నిన్ను ఆహ్వానించి అధర్మంగా నీ తొడలను విరగొట్టేశాడు. ఆ కృష్ణుడు ధర్మరాజు కూడా నిన్ను రణభూమిలో అధర్మంగా చంపి కాలితో నీ తలను తొక్కుతున్నప్పుడు ఊరికే చూస్తూ ఊరుకున్నారు అందరూ కూడా. చీచి, ఇదెంతో సిగ్గుగా ఉంది. భీముడు నిన్ను మోసంతో పడగొట్టాడు. కనుక ప్రాణులు ఉన్నంత వరకు అందరూ భీముడిని తప్పకుండా నిందిస్తారు. గదాయుద్ధంలో దుర్యోధనునితో సమానమైన వాడు లేడు అని బలరాముడు ఎప్పుడు నీ గురించి చెబుతూ ఉంటాడు. మహర్షులు ఇలా చెప్పారు, యుద్ధంలో ఎదురు నిలబడి చనిపోవడమే క్షత్రియుడికి ప్రశస్తమైన గతి అన్నారు. ఇప్పుడు నువ్వు ఆ గతిని పొందావు. ఓ దుర్యోధన, నేను నీ గురించి బాధపడటం లేదు. పుత్రులను పోగొట్టుకున్న గాంధారి గురించి, నీ తండ్రి గురించే బాధపడుతున్నాను. వారు బాధతో భిక్షుకులైపోతారు. బిచ్చమెత్తుకుంటూ ఈ నేల మీద తిరుగుతారేమో. ఈ పరిస్థితి కల్పించిన ఆ కృష్ణుణ్ణి, చెడుబుద్ధి గల అర్జునుణ్ణి నేను నిందిస్తున్నాను. వారు తమను తాము
ధర్మాత్మలు అనుకుంటూ నిన్ను అధర్మంగా చంపుతుంటే ఊరికే చూస్తూ ఊరుకున్నారు. ఓ రాజా, పాండవులందరూ కూడా దుర్యోధనుణ్ణి మేము చంపామని సిగ్గు లేకుండా మీరు ఎలా చెప్పుకుంటున్నారు? ఇప్పుడు చెప్పుకోలేరులే. ఓ పురుషోత్తమ, నువ్వు ధన్యుడు. దాదాపుగా శత్రువును ధర్మంగానే ఎదిరించావు. ధర్మయుద్ధం చేసి ఇప్పుడు మరణిస్తున్నావు. పుత్రులను కోల్పోయి జ్ఞాతులు బంధువులు మరణించగా ఇప్పుడు ఆ గాంధారి మాత ఏమైపోతుందో ఎట్లయిపోతుందో. అలాగే ధృతరాష్ట్రుడు ఏ దశను పొందుతాడు? కృతవర్మ, నేను కృపుడు నిందించదగిన వారు. ఎందుకంటే మేము నీతో పాటు మరణించటం లేదు. నువ్వు కోరికలన్నిటినీ తీర్చేవాడు, ప్రజల మేలును కోరుకునేవాడు. అటువంటి నీ వెనకాల మేము రాలేకపోతున్నాం. మేము నరాధములం, మమ్మల్ని నిందించవలసిందే. ఓ నరోత్తమ, నీ పరాక్రమం వల్లనే కృపుడికి, నాకు, మా తండ్రికి, మా సేవకులకు కూడా చక్కని గృహాలు లభించాయి, ధనం లభించింది, రత్నాలు లభించాయి. నీ అనుగ్రహం వల్లనే మిత్రులతోనూ బంధువులతోనూ మేము పెద్ద పెద్ద యాగాలు చేశాం, భూరి దక్షిణలు ఇచ్చాం. ఏ భావంతో నువ్వు సమస్త రాజులను ముందుంచుకొని స్వర్గానికి వెళుతున్నావో ఆ భావాన్ని ఇప్పుడు మేము ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? తెచ్చుకోలేము ఇక. ఓ రాజా, మేము ముగ్గురము పరమగతిని పొందుతున్న నిన్ను అనుసరించలేకపోతే స్వర్గాన్ని కోల్పోతాం, అర్థాన్ని కోల్పోతాం, నీ పుణ్యాన్ని తలుచుకుంటూ కుమిలిపోతాం. నిన్ను మేము అనుసరించలేకపోతే మేము ఏమి సాధించలేనట్టే కదా లెక్క కదా. మేము నిశ్చితంగా నిరంతరం దుఃఖిస్తూ ఈ నేలపై జీవిస్తాం. నువ్వు లేకపోతే మాకు శాంతి లేదు, సుఖం లేదు. స్వర్గానికి వెళ్ళి నువ్వు ఆ మహారథులను కలిసి నా మాటగా వారిని అర్చించు. సర్వధనుర్ధారులతో ప్రధానుడైనటువంటి మన ఆచార్యుని పూజించు. దృష్టద్యుమ్నుడు ఈరోజు నా చేతిలో చచ్చాడు అని చెప్పు. బాహ్లీకుణ్ణి, సైంధవుణ్ణి, సోమదత్తుణ్ణి, భూరిశ్రవుణ్ణి కౌగిలించుకో. అలాగే నీకన్నా ముందుగా స్వర్గానికి చేరుకున్న రాజులందరినీ కౌగిలించుకో. మా మాటగా వారి క్షేమాన్ని అడుగు అని అశ్వత్థామ ఎంతో దుఃఖించాడు. మళ్ళీ దుర్యోధనుడితో ఇలా అంటున్నాడు, ఓ దుర్యోధన, నువ్వు జీవించి ఉండగానే నీకు సుఖాన్ని కలిగించే ఒక మాటను విను, జోరుగా విని. ఇప్పుడు పాండవ పక్షంలో కేవలం 7 మాత్రమే మిగిలారు. కౌరవ పక్షంలో మేము 3 మాత్రమే మిగిలాం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.